ముక్కల్ మండల కేంద్రంలో బీజేపీ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలో బీజేపీ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను బీజేపీ మండల నాయకులు ఎగురవేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరారు. వాకఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కార్ బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని మైనార్టీల తరఫున మా పార్టీ పోరాడుతుంది అన్నారు. భద్రాద్రి భక్తజన సంద్రమైంది. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణ మూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తుండగా అడుగడుగున నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం 12 గంటలకి రామయ్య సీతమ్మల కళ్యాణం జరగనుంది. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య నగరం సిద్ధమైంది. బాలరాముడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడికి సూర్య తిలకం దిద్దే అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలి వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా వచ్చే నెల 2న కేదార్నాథ్, 4న బద్రీనాథ్ గుళ్లను తెరుస్తారు. భక్తుల రక్షణార్థం 6000కు పైగా పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ద్రోణి కారణంగా వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో రేపు వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.